ప్రపంచం లేదు, కాలం లేదు, ఆకాశం లేదు. మిగిలింది ఒకటే శక్తి. ఆమె నిశ్శబ్దంతో వెలిగే కాంతి, అనంత శక్తి. ఆమెకు రూపము లేదు, అంతము లేదు. ఒకరోజు ఆమెలో ఆలోచన కలిగింది, శూన్యంలో జీవం రావాలి. అప్పుడు ఆమె తన శక్తిని 3 భాగాలుగా విడదీసింది. హృదయం నుంచి బ్రహ్మను సృష్టించింది, ఆత్మ నుంచి విష్ణువును రక్షకుడిగా, అగ్ని నుంచి శివుణ్ణి విద్వాంసకుడుగా జన్మనిచ్చింది. వారు తల్లిని నమస్కరించి పలికారు, శక్తి మాత, మేము నీ రక్షణలో ఉన్నాము, నీవే మా ప్రాణం. ఆమె నవ్వుతూ అన్నది, మీరు విశ్వాన్ని రక్షించండి, కానీ నన్ను ఎప్పుడు మరవకండి, నేను మీలోనే ఉన్నాను. అలా మొదలైంది దేవతల యుగం. శక్తి నుండి జీవనం పొందారు త్రిమూర్తులు. తర్వాత భాగంలో మీరు బ్రహ్మ తొలి సృష్టి ఏందనేది తెలుసుకుందాం. మరిన్ని దేవత కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే గనుక లేటెస్ట్ వీడియో అప్డేట్ అనేది మీకు వస్తుంది. థ్యాంక్ యూ.